వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. శేషు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, ఒకటి ఎకానమీ, స్టాక్ మార్కెట్, ఈ రెండు చూస్తే స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక కరోనా టైంలో పడిపోయింది, చాలా పెద్దగా పడిపోయింది. బట్ ఆ తర్వాత నుంచి ఇంకా లేచిందంటే మళ్ళీ పరుగులు పెడుతూనే ఉంది. 7,500 నుంచి ఇప్పుడు 23,000 దాకా నిఫ్టీ వెళ్ళిపోయిన పరిస్థితి. స్టాక్స్ అదేవిధంగా ఉన్నాయి. సో ఇదంతా రియలా లేకపోతే ఇన్ఫ్లేటెడా? ఇది ఒక పెద్ద బబుల్, ఎప్పుడైనా పడిపోవచ్చు అని అంటారు, వాస్తవమేనా? ఓవరాల్గా అండి, స్టాక్ మార్కెట్స్ అనేది మీరు అన్న తర్వాత మీరు అన్నది కరెక్టే. కోవిడ్కి ముందు ఒకటి, కోవిడ్ తర్వాత ఒకటి, రెండుగా చూడాల్సింది. కోవిడ్కి ముందు, బిఫోర్, ఆఫ్టర్ అన్నట్టుగా. కోవిడ్కి ముందు ఇక్కడని కాదు, గ్లోబల్గా కూడా అదే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత మన ఇండియాలో ఒక భారీ చేంజ్ అనేది చూసామన్నమాట. అంటే కోవిడ్ 2020 తర్వాత ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు కానీ గమనిస్తే రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ మన ఇండియాలో కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ కావడము. కోవిడ్కి ముందు మన ఇండియాలో 4 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే, కోవిడ్ తర్వాత పదే చెప్తుంటాను, ఈరోజు మోర్ దెన్ 14.5 crores డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే ఈ 10 కోట్ల డిమ్యాట్ అకౌంట్స్ మనకి వితిన్ ఈ 4 years లోపల మనకి ఓపెన్ అయినాడు. ఫస్ట్ మేజర్ చేంజ్ అనేది ఇది. సో దాని కారణంగా ఏంటంటే ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, సో ఈవెన్ కోవిడ్కి ముందు కూడా ఇండెక్స్ మనకి భారీగా కరెక్షన్స్ వచ్చేది లేదు, ఒకవేళ కిందకు పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యేది. కాకపోతే కోవిడ్ తర్వాత ఒక మేజర్ సంఘటన ఏంటి అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు భారీగా పెరగడం అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్, తర్వాత మైక్రో క్యాప్, ఈ విధంగా అంటే ప్రతి స్టాకు కూడా అది దానికి ఫండమెంటల్స్ అనేవి అసలు ఏమి బిజినెస్ లేని కంపెనీస్ కూడా పెరిగాయి ఈ డబ్బు కారణంగా. దీంతోపాటు ఐపీఓస్ కూడా మనకి విపరీతమైన ఐపీఓస్ కోవిడ్ తర్వాత రికార్డు స్థాయిలో ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ మనకి రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా కోవిడ్కి ముందు ఒకటి, కోవిడ్ తర్వాత ఒకటి అని చెప్తాను. అయితే నిజంగా మన ఎకానమీ బాగుంది అంటే ఖచ్చితంగా అండి. ఎకానమీ చెప్పాలి అంటే రెండుగా చూడాల్సి ఉంటుంది. 2010 నుంచి 2020 ఒక పీరియడ్ అండి, అది కన్సాలిడేషన్ పీరియడ్ అంటాము మన ఎకానమీలో. దాని తర్వాత కోవిడ్ తర్వాత ఒక మేజర్ అంటే కోవిడ్ ట్రిగ్గర్ పాయింట్ అని చాలామంది అంటారు, అది కాకపోవచ్చు. బట్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఒక్కసారి స్పెండింగ్ అనేది మన ఇండియాలో స్పెండింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఎకానమీలోకి మనీ అనేది కామన్ మ్యాన్ స్పెండ్ చేయడం అనేది చాలా విపరీతంగా సేవ్ ట్రెడిషనల్గా మన ఇండియన్ ఏమంటారంటే సేవింగ్, అంటే ట్రెడిషనల్గా వస్తుంది ఏంటంటే సేవింగ్ ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి అని ఒక ఉంటుంది అనమాట. ఉండేది కాదు, అది రియల్ కూడా. మనం ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, ట్రెడిషనల్గా ఎక్కువగా. ఇంకోటి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేటు, ల్యాండ్ కొనాలను లేకపోతే ఫ్లాట్ కొనాలి, వీటి మీద పెట్టుబడి ఎక్కువ పెడతారు. దాని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఇట్లా చిట్లు వేస్తుంటారు. ఇవి ఇన్ని రోజులు మనకి గత కొన్ని ఏళ్ళగా నడుస్తుంది. అయితే ఇప్పుడు అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి. సో ఒక్కసారి మనకి ఏంటంటే ఎకానమీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుంది. అంటే ఆబ్వియస్గా మనిషి బయట స్పెండ్ చేశాడు అంటే, డబ్బులు ఖర్చు పెట్టాడు అంటే ఏంటి దాని అర్థము? డెఫినెట్గా ఇదంతా ఎకానమీలో భాగమే అనమాట. కాబట్టి 2010 నుంచి 2020 ఒక కన్సాలిడేషన్ పీరియడ్ అంటాం అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక గోల్డెన్ పీరియడ్ అండి. ఇది విపరీతమైన స్పెండింగ్ ఎకానమీ మనం వైపు వెళ్తున్నాం. సో దీని ఏమంటామంటే ఫ్యూచర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1970s 75 నుంచి 85 వరకు యుఎస్లో ఇదే పీరియడ్ అండి. అప్పుడు యుఎస్ ఎకానమీ గ్రోత్ ఆ విధంగా ఉంది. అక్కడ ప్రజలు ఆ టైంలో ఆ విధంగా స్పెండింగ్ అనేది ఆ విధంగా ఉంది. దాని తర్వాత జపాన్ 80s 85, ఆ తర్వాత జపాన్ ఎకానమీలో అది జరిగింది. దాని తర్వాత 90s నుంచి మనకి 2005 వరకు చైనా అనమాట. ఆ 15 years చైనా మీకు డామినేట్ చేసింది, ఓన్లీ గ్రోత్లో డామినేట్ చేసింది. ఇప్పుడు మనము
ఆ విధంగా డామినేట్ చేస్తున్నాం. జీడీపీ గ్రోత్ రేట్తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ మార్కెట్లో నిఫ్టీ గ్రోత్ రేట్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అబ్నార్మల్గా ఉన్నట్టు అనిపించట్లేదా? లేదు అట్లా కాదు, 6-7% గ్రోత్ రేట్ ఉంది. లేదు ఇది చూస్తే కనుక బబుల్ లాగా ఎప్పుడైనా పేలిపోవచ్చు అంటారు, వాస్తవం కాదంటారా? అంటే బబుల్ అనేది ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్స్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా బబుల్ అనేది ఉంటుందండి, అది అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇండెక్స్ అనేది మనం 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఇండెక్స్లో బబుల్ లేదు, ఇండెక్స్ పెరిగింది ఓకే మన ఎందుకంటే ఇండెక్స్ అనేది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది అన్ని రంగాలకు చెందిన కంపెనీస్ ఉంటాయి. వాటి నెంబర్స్ మీరు చూడండి, లైక్ ఎల్ఎన్టీ ఒక 4 years బ్యాక్ ఇప్పటికి ఎల్ఎన్టీలో ఎంత మార్పు వచ్చింది. అదేవిధంగా ఇన్ఫ్రా కంపెనీస్ 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఇన్ఫ్రా కంపెనీస్కి ఇప్పుడు చూడండి ఎంత మార్పులు వచ్చాయి, బ్యాలెన్స్ షీట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని పాత రోజుల్లో చూస్తే జేపీఎస్ అసోసియేట్స్ కానివ్వండి, ఇట్లా చాలా కంపెనీస్ దివాళా తీసిపోయినాయి. బట్ ఈరోజు ఆ విధంగా లేదు, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఆ విధంగా ఉంది. తర్వాత అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది. ఒకప్పటికి ఇప్పటికి మనకి 2017కి ముందు గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత, ఈరోజు ఎంత? ఈరోజు ప్రస్తుతానికి ప్రతి నెల 2 లక్షల కోట్లు జిఎస్టీ రూపేనే గవర్నమెంట్కి వస్తుంది, అంటే 24 లక్షలు అక్కడే. సో ఇది కాకుండా కార్పొరేట్ ట్యాక్స్, అంటే మనం ఇవన్నీ కూడా చూసుకుంటే అంటే 24 లక్షల కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పోతాయి. అట్లా కాదు, ఓవరాల్గా అంటే ఇన్కమ్ ఏ విధంగా పెరిగింది. ఇది 1.5 crores 1.5 lakhs ఒక 1.5 year బ్యాక్ ఉండేది, అది కాస్త మంత్లీ స్లోగా 2 lakhs కలెక్షన్ 2 lakh మళ్ళీ ప్రతి నెల పెరుగుతుంది. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ ఈ విధంగా మనకి, అంటే ఇదంతా కూడా ఒక మార్పు, ఇదండి ఎకానమీలో ఒక మార్పు. అట్లని అన్ని కంపెనీల్లో నిజంగా అది ఉందా అంటే అట్లా కాదు. సో డెఫినెట్గా మంచి కంపెనీస్కి మనము రిజల్ట్స్ బాగుండి అంటే కంపెనీ పెరుగుతూ దానికి తగ్గట్టుగా కంపెనీ గ్రోత్ చూపిస్తూ రిజల్ట్స్ బాగుంటే మనం ఒక కంపెనీ ఉంటాం, ఇన్వెస్ట్ చేసి ఉంటాం. అట్లా కాకుండా రిజల్ట్ ఏం బాగా లేకుండా కంపెనీ పనితీరు బాగాలేకపోతే అటువంటి కంపెనీస్ మనం దూరంగా ఉండాలి. ఇక ఇండెక్స్ విషయానికి వస్తాను నేను. ఇండెక్స్ పరంగా భారీగా కరెక్షన్ అయితే మన ఇండియాలో ఉండదండి. ఫస్ట్ పాయింట్ అంటే 23,500 ఇప్పుడు నిఫ్టీ ఉంది, భారీగా మ్యాక్సిమం 10-15% కరెక్షన్ ఉంటుంది. అంతకు మించి 20%, 30%, 18,000 పడిపోవడం లేదు, జరగదు. అది జరగదండి. అది ఎందుకు జరగదు అంటే డబ్బు ఆ విధంగా ఉంది, ప్లస్ నిజంగా అంత పడాల్సిన ఇండెక్స్ పరంగా అంత పడాల్సింది లేదు మన ఇండియా వరకు చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మనం అనుకున్న రీసెంట్ జీడిపి నెంబర్స్ కూడా చూడండి, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. అంటే నెక్స్ట్ మీరు 3 ఏళ్ళలో ఊహించనివి జరుగుతాయి. 2-3 ఏళ్లలో ఇంకా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికన్నా ఎక్కువ జీడిపి గ్రోత్ రావచ్చు. తర్వాత ఇంకా కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది ఇంకా ఎక్కువ కావచ్చు. కాబట్టి నేను కూడా మార్కెట్లు క్రాష్ అవుతాయి, ఇండెక్స్ పరంగా క్రాష్ కావండి. మహా అయితే 10%, 12% అండి, మళ్ళీ బౌన్స్ అవుతాయి. మనమే ఫస్ట్ బౌన్స్ అవుతాయి. టాప్ 50 ఏవైతే ఉన్నాయో దానిలో ఇబ్బంది లేదు, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పడొచ్చా? ఇండెక్స్ అయితే పెద్దగా పడదు ఫస్ట్ పాయింట్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం నేను పడతాయండి అవి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే అది మార్కెట్తో సంబంధం లేదనుకోండి, కొంచెం మార్కెట్స్ కొంచెం పడంగానే వాటిలో వన్ సైడెడ్ సెల్లింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బై అండ్ లార్జ్ ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ పోయి ఒక మైక్రో క్యాప్ ఫండమెంటల్స్గా సరిగా లేని మైక్రో క్యాప్నో లేకపోతే మిడ్ క్యాప్నో కొనదు. సో ఎవరు కొంటారు? కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు, అప్పుడే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్లీ స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్ చూసి చిన్న చితక స్టాక్కి వాళ్ళు ఏమంటాం మనం అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు కొంటారు తప్ప రియల్గా మెచ్యూర్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా అటువంటి స్టాక్ జోలికి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ ప్రైస్ యాక్షన్ ద్వారా ఆ చిన్న చితక స్టాక్స్ కొంటారు, వాటిలో ఇరకపోతారు. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం నేను కొంచెం కాషియస్గానే ఉండమని చెప్తాను. సో మరి ముఖ్యంగా ఈ మధ్య స్పెక్యులేషన్ ఎక్కువ అవుతుంది, మ్యానిపులేట్ చేస్తారు. సో అటువంటి స్టాక్స్లో ఒకవేళ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఫండమెంటల్గా మంచి స్టాక్స్లో ఉంటే మాత్రం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. మా స్టాక్ మార్కెట్స్ పడినా కూడా మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది ఖాయమండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడితే మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళవు. మంచి పాయింట్ చెప్పారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ కరెక్షన్లో అంటే వచ్చింది అంటే మళ్ళీ ఆ రేటు ఇంకా వాళ్ళకి అంటే
లైఫ్లో కూడా రావు మెజారిటీ. ఎందుకంటే మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది రీసెంట్గా పిఎస్యు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 2007లో కూడా ఇట్లా గవర్నమెంట్కి చెందిన కంపెనీస్ పెరిగాయి. అంటే ఎంతగా మరీ ఎంత ఇప్పుడు పెరిగినంత పెరగలేదు. ఆ టైంలో బిహెచ్ఈలో 300+ వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది. అంటే అంత చూడండి 2007కి ఇప్పటికి ఎంత 16 ఏళ్ళు 16 ఏళ్ళు బిహెచ్ఈలో ఆ రేటుకి రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. దగ్గర ఇప్పుడు ఆ రేటుకి వచ్చి అంటే క్లోజర్గా ఆ రేటుకి వచ్చింది. అంటే ఆ విధంగా ఉంటుందండి. తర్వాత అవి కాకుండా ఎన్నో స్టాక్స్ నాట్ ఓన్లీ బిహెచ్ఏలు అప్పుడు ఆ టైంలో పెరిగిన స్టాక్ సుజలానే ఉంది. సుజలాన్ ప్రమోటర్ తంతి తులసాని ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆ టైంలో ఆయన మన ఇండియాలో 3rd రిచెస్ట్ బిలియనియర్ సుజలాన్. అప్పుడు ఎక్కడ 200-180 ఉండేది, ఈరోజు 40 రూపాయలకి. ఆ రేటుకి మళ్ళీ రాదు కదా. సో అందుకంటే ఈ డైనమిక్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి. ఫండమెంటల్ సరిగా లేని మిడ్ అండ్ మైక్రో స్మాల్ క్యాప్ కంప్లీట్గా ఎగ్జిట్ తీసుకోవాలి. అటువంటి వాటిలో ఎగ్జిట్ తీసుకోవాలండి. ఎగ్జిట్ కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనము ఎగ్జిట్ అయిపోతాం, ఇన్వెస్టర్గా మనం ఎగ్జిట్ అయిపోతాం. మనం ఏదో ఒకటి లైఫ్ టైంలో కూడా వాల్యూ రావండి. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తత్వచింతన్ ఫార్మా అని ఉంది, తత్వచింతన అని. అది కోవిడ్ టైంలో బాగా మంచి టైంలో 2021లో ఐపీఓకి వచ్చింది. ఆ టైంలో అందరూ ఇంకా ఇది అసలు అద్భుతము అది ఇది అన్నారు. 3 ఏళ్ళు అయింది, ఆ రేటే రాలేదు. ఓకే, కార్ ట్రేడ్ అని ఒక వినే ఉంటారు. సో అది కూడా ఐపీఓ టైంలో 1600-1700కి వెళ్ళింది. సో అదే నేను మీతో బయట కూడా చెప్పేవాడిని, వద్దండి మీరు అవాయిడ్ చేయని చెప్పేవాడిని. 50% కూడా రాలేదు కార్ ట్రేడ్. అంటే అది వచ్చి 3 ఏళ్ళు అయింది. అంతేనండి. ఇంకా ఆ టైంలో అట్లా అనిపిస్తుంది ఆ స్టాక్స్. ఇట్లా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లక్ష్మీ ఆర్గానిక్స్ అని ఒకటి ఉంది, అది కూడా ఐపీఓకి వచ్చింది, మళ్ళీ ఆ రేటుకి అనేది రాలేదన్నమాట. అందుకని ఏంటంటే మనం చూడాల్సింది స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోవాలి. అంటే అట్లా అన్ని విధాలు అట్లా కాదు. అది బిజినెస్ నిజంగా బాగుండి, గ్రోత్ బాగుండి, ఫండమెంటల్స్ ఇంటాక్ట్లో ఉండి, మీకు ఆ సెక్టార్ పైన అవగాహన ఉండి, అంటే ఆ సెక్టార్ ఫ్యూచర్ బాగుంటుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే మంత్రం కాదు కదా. సో అందుకనే ఏంటంటే మంచి కంపెనీ అయితే ఉండొచ్చు అండి. సో మళ్ళీ దానికి డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి, డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది. నేను చెప్పేదంటే ఇటువంటి హైప్తో పెరిగినవి. సో రీసెంట్గా మనం చూస్తున్నాము కొన్ని డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలా అబ్నార్మల్గా పెరుగుతున్నాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే అబ్నార్మల్గా ఉంటుందో, అంటే మనకు ప్రకృతి విరుద్ధంగా జరుగుతుందో అటువంటిది మనం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ స్టాక్స్ మీద మీ ప్రెడిక్షన్ ఏంటి? బ్యాంకింగ్ స్టాక్స్ ఆబ్వియస్గా అంటే టర్న్ అరౌండ్, నిజంగానే టర్న్ అరౌండ్ అనుకోవచ్చా? ఒకప్పుడు ఎన్పిఏలు ఇంత ఉండి అసలు బ్యాంకింగ్ స్టాక్స్ అంటే బ్యాంకింగ్లో రెండు ఉంటాయండి. ప్రైవేట్ అడుగుతున్నారా, పిఎస్యూ అడుగుతున్నారు? ఖచ్చితంగా లాంటిది ఖచ్చితంగా బ్యాంకింగ్ అనేది లాస్ట్ 4-5 ఇయర్స్లో భారీ చేంజ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో మనం వచ్చిందండి. అందులో డౌట్ లేదు. పిఎస్యూ గురించి చెప్తున్నాను. రీజన్ పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక టైంలో అంటే ఎన్పిఎస్ పెరిగిపోతూ ఉంటాయి. బ్యాడ్ డెట్స్ దగ్గరగా చూస్తే 10,50,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేసారు. ఇంకా వదిలేసుకున్నారు గవర్నమెంట్. సో అక్కడి నుంచి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేయడము, తర్వాత ఇంతకుముందు పద్ధతులు ఏవైతే ఉంటాయో ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వడము అనేది దానికి బ్యాంకింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో వీళ్ళు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లాగే కొంచెం మార్పులు తీసుకొచ్చారు. తర్వాత మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీస్ని కూడా తగ్గించారు, కాస్ట్ని బాగా తగ్గించుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ బాగా పెరిగిపోయింది. పెరిగింది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అవన్నీ కూడా త్రూ పిఎస్యూ ద్వారానే జరుగుతాయి. అటువంటి ఈ మధ్య మనకి ఎక్కువైనాయి. అంటే త్రూ స్కీమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువైంది. సో దాని ద్వారా నెట్వర్క్ ఎవరికి ఉంటుంది? పిఎస్యూ బ్యాంక్స్కే ఇప్పుడు ఎక్కువగా ఊళ్ళ సైడ్ కానీ గ్రామాల్లో కానీ చూస్తే పిఎస్యూ బ్యాంక్స్కి ప్రెజెన్స్ ఉంది, ప్రైవేట్ బ్యాంక్స్కి లేవు. మనకి హైయెస్ట్ మీకు చూడండి, మన ఇండియాలో ఎస్బీఐ 2500 బ్రాంచెస్ ఉన్నాయండి ఎస్బీఐకి. సో మోర్ దెన్ 2500 అనమాట. అందుకని ఏంటంటే మీరు అన్నది ఒకప్పటికి ఇప్పటికీ పిఎస్యూ బ్యాంక్స్లో అయితే ఖచ్చితంగా మార్పులు వచ్చాయి.
కాకపోతే ఏంటంటే గ్రోత్ యాజ్ యూజువల్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. పిఎస్యూ బ్యాంక్స్లో అద్భుతమైన గ్రోత్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓన్లీ వాల్యూ పరంగా ఉంటుంది. బట్ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా అన్నీ కాకుండా కొంచెం ఎస్బీఐ లాంటిది అయితే ఓకే. ఈవెన్ పిఎస్యూ బ్యాంక్లో కూడా ప్రాఫిట్ ఉంటే ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ ఐసిఐసిఐ ఖచ్చితంగా అండి. ప్రైవేట్ బ్యాంక్స్ డెఫినెట్గా ఎకానమీ మనకి ముందుకు వెళ్తూ ఉంటే దానికి అనుగుణంగా బ్యాంక్స్ అనేది మేజర్ రోల్ ఉంటుంది. సో ఎందుకంటే రీజన్ పరంగా చెప్పాలి అంటే మనకి ఒకప్పుడు బ్యాంక్స్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటి అంటే మనం చూస్తున్నాము లోన్స్ తీసుకోవడము వాళ్ళు ఇవ్వడం రెండు ఎక్కువైపోయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి ఏంటంటే ఎక్కువగా బ్యాంక్స్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి అటు ప్రైవేట్ బ్యాంక్స్ మీద పాజిటివ్గా ఉన్నాను. పిఎస్యూ బ్యాంక్స్ మాత్రం అన్నీ కాదండి, 1-2 మీద పాజిటివ్గా ఉన్నాను. ఓవరాల్గా నా ఉద్దేశం ప్రకారము బ్యాంకింగ్ సెక్టర్ ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని బీట్ అండ్ డౌన్ అంటే ఇన్ని రోజులు పార్టిసిపేషన్ లేనివి పెద్ద బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి అనుకుందాం 2 ఏళ్ళ నుంచి పెరగలేదు. సో అటువంటి దాంట్లో మనం బెట్ చేస్తే పెద్దగా భారీ నష్టం ఉండదు. ప్లస్ భారీ గెయిన్స్ వస్తాయని పక్కన పెట్టండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్జర్వేటివ్ రిటర్న్స్ అయితే వస్తాయి. అంటే ఒకప్పుడు అసలు హెచ్డిఎఫ్సి అంటేనే పెద్ద రిటర్న్స్ ఇచ్చేది. ఎందుకంటే అయిపోయింది సిచ్యువేషన్. అంటే ఈ రెండుగా చేయడం వల్ల అంటే ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండుగా విడిగా ఉండేది. చేయడంలో కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయన్నమాట. దాని కారణంగా ఆ విధంగా జరిగింది. లాంగ్ టర్మ్లో ప్రాబ్లం లేదండి. లాంగ్ టర్మ్ ప్రాబ్లం లేదు. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఈ 2-3 ఏళ్లలో ఇంకోటి కూడా జరిగింది. మిగతా బ్యాంక్స్ బాగా గ్రోత్ అంటే లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ బాగా క్యాప్చర్ చేసిందండి మార్కెట్ని. ఈ కొంచెం వీళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు కన్జర్వేట్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు లాస్ట్ ఒక 2 ఏళ్లలో కన్జర్వేటివ్గా అయిపోయారు అన్నమాట. అంటే అన్ని బాగున్న వాడికి కూడా లోన్స్ని రిజెక్ట్ చేయడము. ఇటువంటివి హెచ్డిఎఫ్సిలో అంటే మరీ అతి జాగ్రత్తగా స్టెప్పులు తీసుకున్నారు. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు ఐసిఐసిఐ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకున్నారు. సో అది కూడా ఒక కారణం చెప్పాలి. ఓవరాల్గా ఏ సెక్టార్స్లో తీసుకుంటే బాగుంటుంది? మోడీ స్టాక్స్ అన్నారు మొన్న ఎలక్షన్ ముందు, ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో కూడా మోడీ స్టాక్స్లో ఎట్లా ఉండబోతుంది మూమెంటం? తర్వాత ఓవరాల్గా ఏ సెక్టర్ నెక్స్ట్ 5 ఇయర్స్కి లాంగ్ టర్మ్కి ఏ సెక్టర్ అయితే బాగుంటుంది? ఫస్ట్ అన్నీ బాగున్నప్పుడు అంటే ఎకానమీ అన్నీ ముందుకు వెళ్తున్నప్పుడు దాదాపు అన్ని సెక్టార్లు పార్టిసిపేషన్ ఉంటుందండి. అందులో ఈ సెక్టర్ బాగుంటుంది అనేది కాకుండా అన్నీ బాగుంటాయి. కాకపోతే ఎక్కువగా ఏది బాగుంటుంది అనేది చూడాలి. అది ఇంపార్టెంట్. సో ఇంకోటి మీరు అడగలేదు ఏ సెక్టర్ని అవాయిడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఏ సెక్టర్ని అవాయిడ్ చేయాలి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అవాయిడ్ చేయాలి అంటే కొన్ని ఉంటాయండి. లైక్ మీడియా ఒకటి ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన సెక్టర్ పరంగా చూస్తే మీడియా ఒకటి. తర్వాత ఈవెన్ మనకి మీడియాలో డిజిటల్ మీడియా ఉన్న వాళ్ళని డిజిటల్ మీడియా అనేది సరే ఎక్కడ ఉంది చెప్పండి, మీరు చెప్పండి. మీ మీడియాలో ఉన్నారు అదేనండి. డిజిటల్ కూడా ఎలా ఉంటుందంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తది కావాలి మనుషులకి. 2 years బ్యాక్ యూట్యూబ్లో ఒక స్టార్ అయిన వాడు ఈరోజు వాళ్ళ పరిస్థితి వేరే ఎలా ఉంది మీరు చూడండి. అంటే చెప్తున్నాను, ఇది కంటిన్యూస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడులాగా ట్రెడిషనల్ మీడియా ఎలా ఉంది ఈరోజు పరిస్థితి మీకు తెలిసిందే. సో ఈవెన్ ఈ పెద్ద కంపెనీస్ అయినా సరే మీకు సన్ టీవీ లాంటిది దానికి డెట్ లేదు, మంచి సూపర్ నెట్వర్క్ ఉంది ఇండియా మొత్తం, అది కూడా స్ట్రగుల్ అవుతుంది. సో అంటే అవాయిడ్ చేయాలండి ఖచ్చితంగా. కొన్ని అంటే ఎకానమీలో జరుగుతున్న మార్పులకి కొన్ని సెక్టర్లు వెనకబడిపోతాయి. డైనమిక్స్ మారుతూ ఉంటాయి. అందులో మీడియాని ఒకటి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా మీడియాని ఒకటి అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి లెదర్ సెక్టర్ ఉంది, అంటే మన ఫుట్వేర్ ఉంది కదా, దీంట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు మనకేంటి బాటా, సో ఈరోజు బాటాగా షేర్ చూస్తే మీకు పడుతూనే ఉంది. బాటా ఇంత మార్కెట్లో ఇంత పెరుగుతున్నా కూడా బాటా పెరగటం లేదు. రీజన్ ఏంటి అంటే మనం బ్రాండెడ్ వస్తువులకు అలవాటు అయిపోయాను. సో ఇప్పుడు బాటా సేల్స్ లేదు. మధ్యలో రిలాక్స్ ఫుట్వేర్ ఒక టైంలో బ్రహ్మాండంగా ఉండేది, ఇప్పుడు కూడా అది కూడా వెనకపడిపోయింది. ఇప్పుడు అంతా ఏంటంటే మన ఇండియాలో మంచి లైక్ పూమా కానివ్వండి, అడిదాస్, వీటి మీద ఇటువంటి వాటి మీద బ్రాండెడ్ వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి కొన్ని సెక్టర్లు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టుగా మీడియా ఒకటి, తర్వాత ఈ మన లెదర్ ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ కొన్నిటిని అవాయిడ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా. ఎఫ్ఎంసీజీలో
అన్నీ బాగుంటాయని చెప్పలేమండి. ఎఫ్ఎంసీజీలో డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే ఎఫ్ఎంసీజీలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీకు హిందుస్థాన్ యూనిలీవర్ ఉంది, లాస్ట్ 3 ఏళ్ళు పెరగలేదు. కోవిడ్లో ఆ టైంలో స్టార్టింగ్లో పెరిగింది, దాని తర్వాత 2800 దాకా వెళ్ళింది అనుకుంటా. ఆ తర్వాత రేట్ రాలేదు ఈ 3 ఏళ్ళు. అందరూ ఏంటి హిందుస్థాన్ యూనిలీవర్ కదా కొనేస్తే మనకి డబ్బులు ఎటుపోవు అనుకుంటాం. కానీ ఏమైంది అంటే మన అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే బిజినెస్ పరంగా ఆలోచించాలి. సో ఒకప్పుడు మనం షాప్కి వెళ్ళి మనం తీసుకుంటాము, మనకి ఒక 10 రకాల సోప్స్ ఉంటే 8 ఎవరు హిందుస్థాన్ యూనిలీవరే ఉండేవి. కానీ ఈరోజు అక్కడి నుంచి మనకి ఏమైపోయింది, సూపర్ మార్కెట్కి వెళ్తాము, అక్కడ మనకి ఆప్షన్ 100 రకాల కనపడ మనం ట్రై చేస్తాం డిఫరెంట్గా. దాంతోపాటు అన్నిటికన్నా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ అనేది మనకి ఎక్కువైపోయింది, ఈ కామర్స్ అంటాం. సో ఈ కామర్స్ వచ్చేటప్పటికి 500 ప్రోడక్ట్స్ మనకు కనపడుతున్నాయి. సో ఆబ్వియస్గా మనిషి వాళ్ళు అఫ్కోర్స్ హెచ్యుఎల్లో కూడా అన్ని భారీ మార్పులు తీసుకొచ్చారు, అయినా సరే బిజినెస్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. అందుకని అంటే ఇటువంటి డైనమిక్స్ తెలుసుకుంటే మనకి కొంచెం ఈవెన్ ఎఫ్ఎంసీజీలో కూడా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. పిఎస్యూస్ కూడా అవాయిడ్ చేయాలి. పిఎస్యూలో మెజారిటీ పిఎస్యూస్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ టైం. ఎందుకంటే పిఎస్యూ స్టాక్స్ ఈ మధ్యకాలంలో అంటే గత 2 ఏళ్లలో పెరిగిన విధానము అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా పెరగలేదు. ఓకే, వన్స్ అంటే లైఫ్ టైం అనాలో లేకపోతే ఆపర్చునిటీ అనాలో వీటిలో ఎగ్జిట్ తీసుకోవడానికి ఆపర్చునిటీ. అట్లని అన్ని పిఎస్యూలు అంటలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిలేటెడ్ బిజినెస్ చేసే పిఎస్యూలు కొన్ని ఉన్నాయి, వాటికి నిజంగా బిజినెస్ కూడా పెరిగింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రైల్వేస్లో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి రైల్వేస్కి పంప్ చేస్తున్నారు. సో కాబట్టి అదంటే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. ప్రైవేట్ కంపెనీస్తో పాటు రైల్వే రిలేటెడ్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ కూడా బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాటిల్ని కాకుండా నిజంగా ఏం గ్రోత్ లేకుండా లైక్ బిహెచ్ఎల్ ఉంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి స్టాక్స్లో ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్. బెస్ట్ సెక్టార్స్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ 5 yearsకి? ఫస్ట్ సెక్టార్ అంటే బెస్ట్ అంటే అన్నీ బాగానే ఉంటాయి, ఇందాక అనుకున్నాము. ఫస్ట్ వచ్చి ఇన్ఫ్రా ఒకటి చెప్తానండి. ఇన్ఫ్రాకి మేము ఫస్ట్ మేజర్ పెద్దపీట వేయచ్చు. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం 2007 లాంటిది వస్తే ఇన్ఫ్రా అప్పటి నుంచే కదా ఇవన్నీ దెబ్బతిని 10 ఏళ్ల వరకు ఇబ్బంది, ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. అంటే అప్పుడు 2008 సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరండి. ఇంకోటి మన ఇండియా అనేది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటాం. మనం ఎక్స్పోర్ట్స్ మీద మనం భారీగా ఉంది అంటే ఏది లేదు. మన ఎక్స్పోర్ట్స్ మీద మనకున్న అది ఏంటి, ఐటీ ఉంది, తర్వాత ఫార్మా ఉంది ఎక్కువగా మనకి. కాబట్టి డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటే డొమెస్టిక్గా మనకి పరిస్థితులు గ్లోబల్ ఎకానమీస్ ఆల్రెడీ మొన్న అయింది కదా, రెసిషన్ వచ్చింది కదా, ఒక 1.5 year రెసిషన్ వచ్చింది. సో ఆ రెసిషన్ వచ్చినా కూడా గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా వీక్గా ఉంటే మనము వీ షేప్ రికవరీ వచ్చింది కదా. కాబట్టి ఏంటంటే మధ్యలో గ్లోబల్గా డిప్ వస్తుంది, గ్లోబల్ ఎకానమీస్ దెబ్బతింటాయి ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ఏదో ఒక టైం అంటే చెప్పి రాదు. కాకపోతే అంటే మన ఇండియన్ ఎకానమీ పరంగా ఆ విధంగా ఉండదు, స్ట్రాంగ్ బౌన్స్ అవుతాము. ప్లస్ గవర్నమెంట్కి ఇప్పుడే మనం అనుకున్నాము డబ్బు పెరుగుతుంది, డబ్బు పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఫస్ట్ ఖర్చు పెట్టేది హైవేస్కి కానివచ్చు, రోడ్స్ కావచ్చు, పోర్ట్స్ కానివచ్చు, ఈ విధంగా అంటే ఇన్ఫ్రాకి ఎక్కువ ఖర్చు పెడుతుంది. కాబట్టి ఇన్ఫ్రా సెక్టర్ ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఇన్ఫ్రా బెస్ట్. నెక్స్ట్ తర్వాత కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ కన్జ్యూమర్ థీమ్ అనేది నేను కూడా నెక్స్ట్ 3-4 ఏళ్ళు ఉండవచ్చు అండి. అంటే కన్జ్యూమర్ ఎక్కువ ఖర్చు పెడతారు. సో కన్జ్యూమర్ స్పెండింగ్ థీమ్ మీద బేస్ చేసుకొని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ వోల్టాస్ లాంటివి. సో తర్వాత లగ్జరీ ఐటమ్స్ కంపెనీస్ ఉంటాయి, లైక్ ఈథోస్ అని ఒకటి ఉంది. సో ఇటువంటి వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు తర్వాత హాస్పిటాలిటీ బాగుంటుంది, హోటల్ ఇండస్ట్రీ బాగుంటుంది, టూరిజం అదే హాస్పిటాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. మన హోటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా హెల్త్ కేర్ ఒకటి పదే చెప్తూ ఉంటాను, హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది. ఎన్బిఎఫ్సి సెక్టర్ ఒకటి. హెల్త్ కేర్ ఇప్పుడు ఎంత ఖర్చు అయినా హెల్త్ గురించి స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అండి, మనం చాలా హెల్త్ కేర్లో చాలా వెనకబడ్డాం. బాగా పెరిగింది. ఎందుకంటే ఒక టైంలో మన ఇండియాలో ఆక్యుపెన్సీ జస్ట్ 2020కి ముందు 35-40% ఉండేదండి పెద్ద హాస్పిటల్స్లో. ఈరోజు మెజారిటీ అన్ని హాస్పిటల్స్లో మోర్ దెన్ 55% ఆక్యుపెన్సీ పెరిగింది అనమాట. సో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దీనికి తోడు మనకి ఏంటంటే సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి హెల్త్ కేర్ ఒకటి, హాస్పిటల్స్ ఒకటి బ్రహ్మాండమైన గ్రోత్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో ఫార్మా సెక్టర్ని ఎట్లా చూడొచ్చు? ఫార్మా కానీ, సిమెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ సంబంధించి. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఇవన్నీ కూడా ఒకదానికి మీడియాలోనే ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. సో దాన్ని పక్కన పెట్టేసి ఇక కంప్లీట్గా ఫార్మా అనేది డొమెస్టిక్ ఫార్మా కంపెనీస్కి బాగుంటుందండి. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ వాటికి కూడా బాగుంటుంది. బట్ కంపారిటివ్లీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కన్నా డొమెస్టిక్గా ఆధారపడిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ జైడస్ వెల్నెస్ కానివ్వండి, సరే జైడస్ లైఫ్ కానీ ఇటువంటివి బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ సిప్లాక్ కూడా పెద్ద కంపెనీస్లో సిప్లాక్ కూడా బాగుండొచ్చు. ఈవెన్ మీకు ఎక్స్పోర్ట్ చేసే వాటిలో కూడా బాగుండదని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ బిజినెస్ అనేది వోల్టాలిటీ ఉంటుంది. మన రీసెంట్గా మనం చూసాము లారస్ ల్యాబ్స్ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే సడన్గా క్వార్టర్ డ్రాప్ కావడము, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ పెరగడం, ఈ విధంగా వోల్టాలిటీ ఉంటుంది. అదే మనం డొమెస్టిక్గా ఉన్న కంపెనీస్కి ఆ విధంగా లేదు. రీసెంట్గా మ్యాన్ కైండ్ ఫార్మా అని ఉంది, లిస్ట్ అయింది. లిస్టింగ్ దగ్గర నుంచి ఈరోజు అది నాన్ స్టాప్గా పెరుగుతూ అన్నీ ఎప్పటి నుంచో అంటే 10 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీస్ మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసుకుంటూ పోయింది. అది దాన్ని కూడా అది కంప్లీట్గా 100% డొమెస్టిక్ మీద ఆధారపడి మ్యాన్ కైండ్ ఫార్మా అని ఉంది. సో అదనమాట. ఇటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫార్మా కూడా బాగుండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ వాల్యుయేషన్స్ పరంగా చూసుకోవాలి, మనం ఎంత వాల్యూలో కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఏవియేషన్ సంబంధించి స్టాక్స్, ఏవియేషన్కి మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉన్నది ఒకటే మనకి. ఏవియేషన్ అంటే ఇంకేముంది, ఇండిగో అండి ఒకటే. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే ఇప్పుడు ఇది స్పైస్ జెట్ ఉంది కానీ అది దాని గురించి మనం అది కంప్లీట్గా అది ఆల్మోస్ట్ దివాళా తీసే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఏంటంటే మనకి కాంపిటీషన్ పరంగా ఇప్పుడు టాటా వచ్చారు. సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే అండి గ్లోబల్గా ఏవియేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు రావని ఫస్ట్ నుంచి ఒక నానుడి అది. ఓకే, ఎందుకంటే ఏవియేషన్ సెక్టర్ ఎలా ఉంటుందంటే విపరీతమైన అంటే డబ్బు తీసుకురావాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, సో పెట్టుకుంటూ పోవాలన్నమాట. కొన్ని ఏళ్ల పాటు జరుగుతూ ఉంటే ఏదో ఒక టైంలో కంపెనీస్ బాగుపడతాయనే ఉంటుంది. కానీ కాకపోతే మన ఇండియాలో ఏమైంది అంటే మనకి కాంపిటీషన్ పరంగా లేవు. ఇప్పుడు యూఎస్ చూసుకుంటే 10ల సంఖ్యలో కంపెనీస్ ఉన్నాయి, అక్కడ మన ఇండియాలో కాంపిటీషన్ పరంగా ఎవరు లేరు. సో అందుకని ఏంటంటే ఆ టైంలో ఇండిగో వాళ్ళు చాలా అద్భుతమైన బిజినెస్ ప్లాన్తో ఒక బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు కంపెనీ. కాబట్టి ఇండిగో మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ప్లస్ ఇంకోటి జరగబోతుంది అంటే మన ఇండియాలో రీసెంట్ టైంలో ఎయిర్ ట్రాఫిక్ అంటాము ఎప్పుడు లేని విధంగా భారీగా పెరిగింది. సో నా ఉద్దేశం ప్రకారము ఇవి కూడా ఈవెన్ ఏవియేషన్ స్టాక్స్లో అంటే ఉన్నది ఒకటే కాబట్టి ఇండిగో మీద నేను పాజిటివ్గా ఉన్నాను. రానున్న కరెక్షన్స్లో అది కొనుక్కోవచ్చు అండి. రీసెంట్గా కరెక్ట్ అయింది, బట్ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. దానికి కాంపిటేటర్గా టాటా వస్తుంది. వచ్చినా కూడా మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడు బోయింగ్ ఎక్కువగా ఆర్డర్ ఇచ్చింది ఎవరు కంపెనీస్ అంటే గ్లోబల్గా మన వాళ్ళే. ఒకటి ఇండిగో, ఒకటి టాటా. అంటే బోయింగ్కి ఎక్కువ ఆర్డర్స్, మీకు అర్థమైన చెప్పిన పాయింట్, ఆర్డర్స్ ఇచ్చింది ఈ రెండే. అంటే కాబట్టి ఏ విధంగా ఆర్డర్స్ మన నుంచి వాళ్ళకి వెళ్తున్నాయి, ఏ విధంగా ఫ్యూచర్లో ఇది ఇండస్ట్రీ ఇంకా పెద్దగా ఇండస్ట్రీస్ ఎట్లా ఉంటుంది, టూ వీలర్ కానీ ఆటోమొబైల్లో మనకి బ్రహ్మాండంగా ఉండొచ్చు అండి. ఆటోమొబైల్ కూడా అన్నీ బాగుంటాయండి. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే రీసెంట్గా మనం చూస్తే 2023 ఇయర్లో 42 lakhs కార్స్ మన ఇండియాలో సేల్ అయినాయి. దానికి ముందు 36 lakhs కార్స్ సేల్ అయినాయి. అంటే మనం దానికి ముందు 32 lakhs కార్స్ సేల్ అయినాయి. అంటే ఏ విధంగా గ్రోత్ ఉందో మీరే చూడండి. సో డెఫినెట్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆటోమొబైల్లో అన్నీ అంటే పెద్ద సైజ్ కాకుండా ఆటో యాన్సిలరీ వైపు వెళ్ళమని చెప్తాను. చిన్న ఆటో యాన్సిలరీ ఉంటాయి, మీడియం స్మాల్ క్యాప్, వాటిలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒకటి ఎకానమీ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం 5th largest ఎకానమీగా ఉన్నాం కదా, 3rd largest ఎకానమీగా ఈ టర్మ్ అయిపోయేలోపు ఎదగాలి, పాసిబుల్ అది చేయాలన్నది డ్రీమ్. సాధ్యమా? ఇంతకుముందేమో ఫుల్ మెజారిటీ ఉంది, 281 సీట్లు ఫస్ట్ టర్మ్లో వచ్చాయి, సెకండ్ టర్మ్లో 300 సీట్లు వచ్చాయి, ఇవాళ 240 సీట్లు. అలయన్స్ పార్ట్నర్స్ మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్. సో ఇటువంటి సమయంలో రిఫార్మ్స్ తీసుకొస్తేనే కదా ఇది సాధ్యం. రిఫార్మ్స్కు అలయన్స్ పార్ట్నర్స్ అడ్డు చెప్తే ఎట్లా? కరెక్ట్ అండి, అది సపోర్ట్ చేస్తారా అంటే కరెక్ట్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా అయితే రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చింది లాస్ట్ ఒక 4 ఏళ్లలో.
సో అదేవిధంగా గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుకుంది, అది ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ పెంచుకుంది. ఇండస్ట్రీ అనేది అన్నీ కూడా మీకు అన్ని కంపెనీస్ రిజల్ట్స్ కానీ మీరు అనలైజ్ చేస్తే 4 ఏళ్లకి క్రితానికి ఇప్పటికి అనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. కాబట్టి ఎకానమీ బాగుంది. ఇంకా మీరు అన్నట్టుగా మనం 5th పొజిషన్ నుంచి 3వ పొజిషన్కి వెళ్ళాలి. అయితే లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 2-3 ఏళ్లలో మనం ఉన్న గ్రోత్ కానీ గమనిస్తే 4 ఏళ్ళు అవసరం లేదండి. 2 ఏళ్లలోనే మనము లార్జెస్ట్ థర్డ్ అంటే ఫస్ట్ అమెరికా ఉంటుంది, తర్వాత చైనా ఉంది, తర్వాత ఇండియా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కొంచెం వీళ్ళ మధ్య జపాన్ అండ్ జర్మనీ మధ్య కొంచెం తేడానే ఉంది. జర్మనీ ముందుకు వెళ్ళి జపాన్ జర్మనీ తొందరలోనే క్రాస్ చేస్తాం, మనం క్రాస్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడున్న గ్రోత్ అందుకే మొన్న వచ్చిన జీడిపి నెంబర్స్ కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఉంది. సో అంటే మీరు పొలిటికల్గా మీరు చెప్పింది ఏదైతే ఉందో, నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మరీ వ్యతిరేకించి వీళ్ళ రిఫార్మ్స్ని ఆ ధైర్యం వాళ్ళకు కూడా ఉండకపోవచ్చు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కానీ అందరికీ మంచిదే కదా, ఈ విధంగా ముందుకు వెళ్తే, దేశం ముందుకు వెళ్తే అందరికీ మంచిదే. కాబట్టి అంత రిఫార్మ్స్ని వ్యతిరేకించి ఉండకపోవచ్చు. కాకపోతే అంత అగ్రెసివ్గా అంటే గత 5 ఏళ్లలో నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు అంటాం కదా, వన్ సైడెడ్ డెసిషన్స్ అంటాము, అటువంటి తీసుకోకపోవచ్చేమో. బట్ ఓవరాల్గా రిఫార్మ్స్ అయితే 240 సీట్స్ రాగానే ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ అయింది. అవును. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు నేను సపోర్ట్ చేస్తున్నాను తెల్లారి అనగానే అవును పొలిటికల్ పెరిగింది. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ పడలేదు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేశారు. దాంతో నిఫ్టీ పెరిగింది, స్టాక్స్ కూడా పెరిగాయి. సో ఆ యుఫోరియాతో అట్లా పెరిగింది. అంటే వాళ్ళకి ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఫస్ట్ మార్కెట్ ఏం చూస్తుందంటే రిఫార్మ్స్ అని పక్కన పెట్టండి, ఫస్ట్ స్టేబుల్గా ఉందా లేదా, రిఫార్మ్స్ తర్వాత స్టేబుల్గా ఉంది కన్ఫామ్ అయిపోయిన తర్వాత మార్కెట్ పెరిగింది. సో ఆ స్టేబుల్గా ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ నమ్మకం ఉంది, స్టేబుల్గా ఉంటామని మనకి నమ్మకం ఉంది, వేరే కంట్రీస్ వాళ్ళకి కూడా నమ్మకం ఉంది. వేరే కంట్రీస్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే ఎఫ్డిఏ కానివ్వండి, ఆ తర్వాత ఎఫ్ఐఐస్ అంటే రెండు ఉన్నాయి, ఎఫ్ఐఐస్ ఉంది, ఎఫ్డిఏ అంటూ. ఎఫ్డిఏ ఎఫ్ఐఐ రెండు కూడా మన ఇండియాకి మీదే అందరూ వస్తున్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన ఇండియాకే వస్తుంది బ్రహ్మాండంగా. అంటే వేరే కంట్రీ వాళ్ళకి ఆప్షన్ కనపట్టలేదు. ఎందుకంటే 2 కారణాలు. ఫస్ట్ ఏమందంటే ఈ విధంగా గ్రోత్ ఉంది, వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే పాపులేషన్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచిదో చెడో కానీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అంటే ఇంకా ఆపర్చునిటీస్ అనేది ప్రతి రంగంలోనే ఉంటాయన్నమాట. ఆ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుందండి. సపోజ్ చిన్న ఎకానమీ, ఒక 3-4 crores పాపులేషన్ ఎకానమీ ఉందనుకోండి, అది 5 yearsలో పైకి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ళలో కింద పడిపోతుంది. కానీ ఇంత మనం పెద్ద పాపులేషన్ మీద వెళ్ళడం స్లోగా ఉన్నా కూడా కిందకి రావడం అనేది ఉండదు. కంటిన్యూస్ ఒక 10-15 ఏళ్ళు వాళ్ళకి ఒక టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎఫ్డిఐస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకి వచ్చిన విధానం చూస్తూ ఉంటే ఇంకా వేరే కంట్రీ, మీరు చెప్పండి, వేరే కంట్రీ ఏది లేదు కదా ఇంత మనం అద్భుతంగా ముందుకు వెళ్తున్న దేశము, పొలిటికల్గా స్టేబిలిటీ ఉన్న కంట్రీ ఏది లేదు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే నేను అనుకోవడము మన ఎకానమీ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డిఎస్ అది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 2-3 నెలలుగా అంటే మనకి ఎలక్షన్స్కి రిజల్ట్కి ముందే ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. సో అయినా సరే మీరు మార్కెట్ పట్టలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ మంత్ అనుకుంటాను ఎఫ్ఐఎస్ హైయెస్ట్ నెట్ సెల్లర్స్, అయినా సరే నిఫ్టీ పెద్దగా క్రాష్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ మీద ఆధారపడి మనం లేము. ఇప్పుడు ఏంటంటే 3గా చేయాల్సి ఉంటుంది. ఒకటి ఎఫ్ఐఎస్, తర్వాత డొమెస్టిక్ ఫండ్స్, 3 రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనమాట. కొంచెం లార్జ్ క్యాప్, మంచి క్వాలిటీ స్టాక్స్ అంతా డొమెస్టిక్ ఫండ్స్. ఈ ఎఫ్ఐఎస్ కూడా కొంచెం లార్జ్ క్యాప్, కొంచెం మెచ్యూర్డ్ కంపెనీస్లో ఉంటారు. ఓన్లీ మనం వర్రీ కావాల్సింది ఈ చిన్న కంపెనీస్ మీద వర్రీ కావాలండి. మిగతా ఇండెక్స్ మంచి క్వాలిటీ కంపెనీస్. ఎలక్షన్ తర్వాత స్టాక్ మార్కెట్ పడుతుందని చాలా మంది బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు. అవును, వాళ్ళకి దొరకలేదు. ఏం చేయాలి వాళ్ళు? దొరకని వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 10 రోజుల్లో కొనేశారు. ఈ లాస్ట్ 10 రోజులు ఉంది, పెరిగింది కదా, కొనేస్తారు. అంటే నేను అనుకోవడం అండి, ఇండెక్స్ పరంగా పెద్దగా పడదు, కాకపోతే ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వెయిట్ చేయాలా? క్యాష్ మీద ఉండాలా ఇప్పుడు? లేకపోతే అంటే క్యాష్ వాళ్ళ ఏ స్టాక్స్ ఉన్నారు, ఎంత స్టాక్ ఇన్వెస్ట్ చేసి ఎంత ఉన్నాయి, ఆ స్టాక్స్ ఏంటి, ఎంత క్యాష్ రావాలని దాన్ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూడగలిగితే చెప్తాం. కానీ ఇట్లా మనం మొత్తం క్యాష్లోకి వచ్చేయండి,
అట్లా అనేది కరెక్ట్ కాదు. ఒక మంచి స్టాక్లో ఉన్నారనుకోండి, కరెక్షన్ వస్తే ఎప్పుడు వచ్చే అవకాశం? అది ఎవరు చెప్పలేరు. అది ఎవరు ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేని లేదంటే ఈ రోజు కరెక్షన్ వస్తుంది. చాలా మంది అసలు ఎలక్షన్ రిజల్ట్ రాగానే 10-15 రోజుల్లో పడిపోతుంది ఖచ్చితంగా, ఇదంతా ఇన్ఫ్లేటెడ్, కనీసం 10-15% అనే కరెక్షన్ వస్తుందని అంటే కరెక్షన్ చాలా మంది అనలిస్టులు చెప్పారు అన్నారు. అంటే అదైతే 15 రోజులు అయింది, ఇంకా అదైతే జరగలేదు. కరెక్షన్ రావచ్చేమో, కానీ నేను అనేది అది ఎవరు కూడా ఊహించడం అనేది ఎవరి చేతిలో ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ మనకి డబ్బు అనేది మార్కెట్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, మార్కెట్ ఈ విధంగా ఉండడానికి ప్రధానంగా డబ్బే కదా. సో మనకి ఎఫ్ఐస్ పోతున్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్రాష్ కావట్లేదు. ఒకప్పుడు ఈ విధంగా ఎఫ్ఐస్ సెల్ చేస్తే మార్కెట్ మీరు అన్నట్టుగా ఒక 7-8%, 9% పడేది. కానీ ఈ రోజు ఆ విధంగా పట్టలేదు, ఎందుకంటే ఒకరి చేతిలో మార్కెట్ లేదు. ఇప్పుడు డొమెస్టిక్ ఫండ్స్ వాళ్ళు మీకు ఎస్ఐపిస్ మన ఏ విధంగా పెరిగాయి చూడండి. ప్రతి నెల ఎస్ఐపి చేసేవాళ్ళు మన ఇండియాలో ఏ విధంగా పెరుగుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు ఎస్ఐపి చేసేవాళ్ళు ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు. అంటే నేను చూస్తుంటాను కదండి, నెలకి 2 లక్షలు 3 లక్షలు ఎస్ఐపి చేస్తున్నాయి వాళ్ళు. చాలామంది 100 మంది అయ్యారు, 1000 మంది అవుతున్నారు. అంటే డొమెస్టిక్ ఫండ్స్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు కూర్చోబెట్టి ఒకరోజు వారి మార్కెట్ బాగా పెరిగిపోయింది కదా అని వాళ్ళకి తెలుసు ఈ లెవెల్లో కొనకూడదని. కాకపోతే ఖచ్చితంగా కొనాలి వాళ్ళు. మీకు పాయింట్ అర్థమైంది కదండి. ఈ మంత్లో ఎస్ఐపి వచ్చిందంటే ఖచ్చితంగా స్టాక్స్ కొనాలి. వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అయినా సరే కొంటారు. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇదంతా కూడా డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కరెక్షన్ అనేది. సో అయితే ఒకటి క్రాష్ అయిపోవడం అయితే ఉండదండి. ఫండమెంటల్స్ వదిలేసి స్టాక్ మార్కెట్ పెరిగినట్టు అనిపించట్లేదా? ఫండమెంటల్స్ పెరుగుదల గ్రోత్ రేట్కు స్టాక్స్ పెరిగాయండి, 100% స్టాక్స్ పెరిగాయి. ఇండెక్స్ మీద కాదు, స్టాక్స్ అయితే పెరిగాయి. మీరు అన్నది కరెక్టే. ఫండమెంటల్ ఏది లేని కంపెనీస్ పెరిగాయి, అసలు బిజినెస్ లేని కంపెనీస్ పెరిగాయి. 2,000-3,000 కోట్లు వాల్యూ లేని కంపెనీ 15,000 కోట్లు 16,000 కోట్లు వాల్యూకి ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఈరోజు రీసెంట్గా ఐపీఓకి వచ్చింది, అవి జరిగాయి వాటిలో. అందుకే స్టాక్ అంటే ఇండెక్స్ మీద కాకుండా మీరు స్టాక్ స్పెసిఫిక్ మీరు చూసుకోండి. మీరు దేంట్లో ఉన్నారు, మీరు నిజంగా అది ఫండమెంటల్స్ ఏం సపోర్ట్ లేకుండా ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అటువంటి వాటిలో ఉంటే ఎగ్జిట్ తీసుకోవాలి. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బాష్ అనే కంపెనీ ఉంది, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను. దాంట్లో ఉంటే భయపడాల్సిన అవసరం ఏంటి? ఫండమెంటల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, గ్రోత్ బాగుంది. సో ఎంఎన్సీ కంపెనీ. సో దాంట్లో అది రేపొద్దున ఇక్కడ నుంచి ఒక 10% పడినా కూడా మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. అటువంటి కంపెనీస్లో ఉంటే భయం లేదండి. ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరి థియరీ వాళ్ళదే. అంటే ఒకటి మీరు ఒక కంప్లీట్ ఇన్వెస్టర్ అయితే, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆర్ట్ ప్లస్ సైన్స్ 2 కలిపితే వచ్చేది అవుట్పుట్ ఏంటి అంటే ఒక కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదండి. మీరు నిజంగా ఒక విజన్ ఉండి 100% వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఫండమెంటల్ అనేది ఎవిడెన్స్ బేస్డ్. ఓకే, ఎవిడెన్స్ నా దగ్గర ఇది ఉంది, ఈ డేటా ఉంది, సో కాబట్టి రేపొద్దున ఇది జరుగుతుంది అని మనం ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, వెరాజ్ టెక్నికల్ ఎవిడెన్స్ కాదు, ప్రాబబిలిటీ. అది జరగచ్చు, జరగకపోవచ్చు, అదంతా కూడా కాదు. మీరు ఒక ఇన్వెస్టర్గా మీరు చూడండి, ఎంతమంది వెల్త్ క్రియేట్ చేశారు. ఒక దమాని కానివ్వండి, జుంజున్వాలా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ కానీ వెల్త్ క్రియేట్ చేశారు. ఇక్కడ ట్రేడింగ్ అంటారు, అదేంటి అంటే అది షార్ట్ టర్మ్ జాబ్ అనమాట. అది సో కొనడం అమ్మడం. ఏ రోజు ఇప్పుడు ట్రేడింగ్లో కూడా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండలేరు, ఇంకా రావాలని ఆలోచిస్తారు. ఎగ్జిట్ ఎమోషన్స్ ఉంటాయి, ఎగ్జిట్ తీసుకోలేరు, కొన్నిసార్లు ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని అందులో సక్సెస్ కావాలి అంటే మళ్ళీ ఆ డైనమిక్స్ వేరు అనుకోండి. బట్ నేనేందంటే అట్లా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా, ఎందుకంటే నెక్స్ట్ 10 ఏళ్ళు మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇండియా ఒక అద్భుతం సృష్టిస్తుంది, అందులో డౌట్ లేదండి. ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడున్న మన చుట్టూ ఉన్న పరిస్థితి, గవర్నమెంట్ చేంజ్ అనేది మీరు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ అన్నారు, మాతో టచ్ లో ఉన్నారు ఎన్డీఏ మిత్రులు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. అది అంత ఈజీ అని నేనైతే అనుకోను. సో అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే అండి, మోడీకి క్రెడిట్ ఇవ్వచ్చా స్టాక్ మార్కెట్ ఇంత పెరగడానికి? అట్లా మోడీకి క్రెడిట్ అంటే గవర్నమెంట్కి ఇవ్వాలండి. మోడీ అని నాట్ సింగిల్ ఇండివిజువల్. మన్మోహన్ సింగ్ ఎకానమిస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా ఇంత
ఫాస్ట్ గా గ్రో స్టాక్ మార్కెట్ లో లేదు. స్టాక్ మార్కెట్ మీరు జీడీపీ గ్రోత్ రేట్ డెఫినెట్ గా మీరు ఒకటి స్టాక్ మార్కెటే చూస్తున్నారండి. నేను స్టాక్ మార్కెట్ గురించి నేను మాట్లాడలేదు. ఎకానమీ మనం ఇప్పుడు మనకి లాస్ట్ 10 years బ్యాక్ మన ఎకానమీ సైజ్ ఎంత, ఈ రోజు ఎంత అండి? మనకి 2018లో మన 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 బడ్జెట్ ఇన్సూరెన్స్ రాకపోతే ఇంకా పెరిగేవో, నోట్ల రద్దు ఒకటి, తర్వాత కరోనా ఒకటి, ఇంకా పెరిగి చెప్తాను. 2000 ఇప్పుడు మీకు 2018-19లో మన బడ్జెట్ ఈ రోజుకి డబల్ అయింది. 46 lakhs బడ్జెట్ మంది. సో గ్రోత్ ఈ విధంగా మనకి లక్షల కోట్లు. కానీ దీనిలో అప్పులు ఎక్కువ తీసుకొస్తున్నాయి కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పూర్తిగా అప్పుల మీద డిపెండ్ అయిన సిచ్యువేషన్. అప్పులు అంటే రెండుగా చెప్తానండి. అప్పులు అనేది, డెట్ అనేది రెండుగా ఉంటుంది. ఒక ఇండివిజువల్ అప్పు చేయడం వేరు, ఒక కంపెనీ అప్పు చేయడం వేరు, వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ అప్పు చేయడం వేరు, స్టేట్ గవర్నమెంట్ అప్పు చేయడం వేరు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేయడం వేరు. ఓకే, అప్పు చేయడం తప్పు కాదు. కానీ అప్పు అంటే మనం ఎంత తీసుకొస్తున్నామో మన గ్రోత్ ఏ విధంగా ఉంది అది ఇంపార్టెంట్ అండి. డెట్ టు జీడిపి గ్రోత్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే తప్పు కదా? తప్పు అంటే అప్పు చేసి ఏం చేస్తున్నారు? అప్పు చేసి ఫ్రీగా పంచి పెడితే తప్పు. అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అవే చేస్తున్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రాజకీయాలకు వెళ్తాం. మన దగ్గర అంటే ఇప్పుడు రుణమాఫీ చేయబోతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అప్పు చేసి రుణమాఫీ చేయబోతున్నారు. వర్తేనా అంటే ఎకానమీ పరంగా? అంటే మనం ఇదని కాదండి, ఏదైనా సరే. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పు చేసి సరే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు నిన్ననే అన్నారు ఈ 6 నెలల్లో దాదాపు 38,000 కోట్ల అప్పుకును ఇంట్రెస్ట్ కట్టారు. అంటే ప్రతి నెల 6,000 నుంచి 7,000 కోట్లు, 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. 6 నుంచి 7,000 కోట్లు అప్పులు ప్లస్ ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు తేవాల్సింది, మళ్ళీ 25,000 కోట్ల అప్పులు తెచ్చారు. అదైతే రాంగే అవుతుందండి. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్రీది ఏదైతే ఉందో ఏ గవర్నమెంట్ చేసినా కూడా అప్పు చేసి ఈ విధంగా ఫ్రీగా పంచడం అనేది అది ఏమంటారు అంటే ఇంకొక థియరీ ఏదంటే మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది కదా ఇంకొకరు చెప్తూ ఉంటారు. ఇటువంటి థియరీస్ కూడా ఉన్నాయి. ఎకానమీలో వచ్చినా కూడా అది ప్రొడక్టివిటీ లేని డబ్బు. అది మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక ప్రొడక్టివిటీ లేని డబ్బు మనం ఇట్లా ఇస్తున్నాము. మళ్ళీ మనం వేరే ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా గవర్నమెంట్ డబ్బులు రావాలంటే మళ్ళీ వేరే రేట్లు పెంచాల్సిందే కదా. అదే మీరు ప్రొడక్టివిటీ అంటే మీరు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, సో దాని ద్వారా ఇన్కమ్ తీసుకురండి. ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో మీరు కొంత ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి పెట్టుకోవచ్చండి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ పని చేయటం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు లేవు మీకు. సెంట్రల్ గవర్నమెంట్ అది ఏదో ఒకటి అరా తప్ప. నేను చెప్పేది సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే డెఫినెట్గా ప్రొడక్టివిటీ లేని అది అప్పులు అవి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే మనకి ఇంతవరకు అప్పు ఏదైతే మనకు ఉందో రేషియో ఏదైతే ఉందో డెట్ టు జీడిపి రేషియో అంటాం, అది మనం కంట్రోల్లోనే ఉన్నాము, 100% కంట్రోల్లో ఉన్నాం. ప్లస్ దాని రిఫ్లెక్ట్ గ్రోత్లో కనపడుతుంది. సో మన ఎకానమీ సైజు పెరిగింది, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి గవర్నమెంట్కి. ప్లస్ ఫ్యూచర్ కూడా బాగుంది. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు జపాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. వాళ్ళ డెట్ మించిపోయింది, వాళ్ళ స్థాయిని మించి వాళ్ళ అప్పులు మించిపోయినాయి. అక్కడ గ్రోత్ ఎలా ఉంటుంది 1.5 ఆర్ అంతే. కానీ ఇప్పుడు థియరీ కదా, పబ్లిక్ పైసలు పంచి పెడితే హెలికాప్టర్ మనీ అని అప్పుడు కేసీఆర్ ప్రతిపాదించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పాంచ్ న్యాయం చెప్పారు, ప్రతి కుటుంబానికి ₹1,00,000 మేము ఇస్తాం, అంబానీలకు అదానులకు ఇచ్చే బదులు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. అది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పానండి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడితే రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్కి వచ్చేది అది ప్రొడక్టివిటీ అంటే మనం ఒకటి తయారు చేసి వచ్చింది కాదు, జస్ట్ అట్లా ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. కృత్రిమంగా ఆర్టిఫిషియల్ అనమాట. అది ఎప్పటికీ నిలబడదు, టెంపరీ. అది ఎప్పటికీ నిలబడదు, అది టెంపరీ. ఎప్పుడు కూడా ఎకానమీ ముందుకు వెళ్ళాలి అంటే ఒక ప్రోడక్ట్, ఇప్పుడు చైనా ఈరోజు అంత ఫాస్ట్గా గ్రోత్ ఒకప్పుడు చూపించింది అంటే ఒక ప్రొడక్టివిటీ బేస్డ్ అంటే ఒక చేసి. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎందుకు అమెరికా గురించి మాట్లాడుకుంటాం, ఏం చేసింది అమెరికా మీరు ఆలోచించండి. అన్ని రకాల బిజినెస్లు అనేది ప్రపంచవ్యాప్తంగా చేసింది. దాని కారణంగా అంటే ఒక మైక్రోసాఫ్ట్ ఎవరిది, అమెరికాదే. డెల్ ఎవరిది, అమెరికాదే. యాపిల్ ఫోన్ ఎవరిది, అమెరికాదే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అన్ని ఫేస్బుక్లు, అమెజాన్లు ఇవన్నీ ఎవరి అమెరికా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ అవుతున్నాయి. సో ఎప్పుడు కూడా చూడండి, ఈ విధంగా ఫ్రీ అనేది పెట్టుకుంటే అది సస్టైన్ ఉండదు.
సస్టైన్ గ్రోత్ ఉండదు, టెంపరీగా ఉన్నా కూడా ఉండదు, ప్లస్ గవర్నమెంట్కి ఇన్కమ్ రాదండి. మీకు టెల్ వన్ ఎగ్జాంపుల్. కోవిడ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాలు ఏం చేశాయంటే, ఇంక్లూడింగ్ అమెరికా, తర్వాత యూరప్, అందరికీ డబ్బులు పంచడం ఇచ్చింది. అంటే ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి కావాలి అని చెప్పేసి, ఇంక్లూడింగ్ అమెరికా అండి. మీరు చెప్పినట్టుగా దానికి రకాల పేర్లు పెట్టేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, అందరు అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ కోవిడ్ తర్వాత ఏ దేశం ఫస్ట్ రికవరీ అయిందంటే మన ఇండియా ఇవ్వలేదంటే, మనం వీ షేప్ రికవరీ చూసాం. ఓకే, మన ఇండియా ఇవ్వలేదు. మీరు చూడండి, మన ఇండియా చాలా మంది అడిగారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటి మీరు ప్రపంచం అంతా ఇట్లా చేస్తుంటే మీరేంది ఏం చేయటం లేదన్నారు. అయితే మధ్యలో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కంపెనీస్కి ఇది చేస్తామని, లేకపోతే కొన్ని రాయితీ లాంటివి, తర్వాత ఎవరికన్నా లోన్ కావాలి అంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం ఎస్ఎంఈ కంపెనీస్కి, కొంచెం పెద్ద సైజు కంపెనీస్కి ఇటువంటి చేస్తామని చెప్పిందే కానీ ఫ్రీగా ఇవ్వడం అనేది లేదు. కానీ మనం వెనకబడిపోయామా? వెనకబడలేదు కదా. చాలా స్ట్రాంగ్ బౌన్స్, వీ షేప్ రికవరీ వచ్చి ఈ రోజు కూడా మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో మార్పులు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వ్యాపార పరంగా మనం ముందుకు వెళ్తున్నాము. ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ రాష్ట్రమైనా దేశమైనా ఏంటి అంటే మిగతా అవి ఇవి కాదండి. మనకి డబ్బులు ఇక్కడ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఫ్రీ బిల్, అది ఫ్రీ అనేది కరెక్ట్ కాదండి. నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్ క్రిటిసైజ్ చేశారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫ్రీ బిల్స్ కొత్తగా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అది కరెక్ట్ అండి, సస్టైన్ కావు. ఇప్పుడు మనకి అవి క్లియర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడలే తీసుకోండి. అక్కడ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ తెలంగాణలో 100 రూపీస్ పెట్రోల్ ఉంటే అక్కడ 115 రూపాయలు ఎంతో ఉంటుంది. సో అన్ని రేట్లు ఎక్కువ. గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? సో అందుకని ఏంటంటే ఏదైనా ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కాదండి, ఏదైనా. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది? రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు రియల్ ఎస్టేట్ అంత ఎక్స్పర్ట్ కాదు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కాదు. బట్ ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అంటే ఎకానమీ విధంగా ముందుకెళ్తున్నప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముందుకు వెళ్తాయి తప్ప రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇంత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ ఒక 6 monthsగా రియల్ ఎస్టేట్ మనం చూస్తున్నాం అనేది తగ్గింది కదా. తెలంగాణలో పర్టికులర్గా లాస్ట్ 6 to 8 monthsగా తగ్గింది. ఇంకొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం అమరావతి వైపు చాలా మంది ఇప్పుడు క్రేజ్, ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇప్పుడు అమరావతి ఆల్రెడీ జరిగిపోయిందండి. అంటే అక్కడ బయింగ్ సెల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొత్తగా అమరావతిలో బై చేయొచ్చా? అది నేను ఎక్స్పర్ట్ని కాదండి, నేను ఎక్స్పర్ట్ని కాదు. అటువంటి స్పెక్యులేషన్ అటువంటి వాటికి నేను ఎక్స్పర్ట్. అంటే పబ్లిక్ ఇప్పుడున్న పరిస్థితిలో స్టాక్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో దేనిలో పెట్టుబడి పెడితే కరెక్ట్ అంటారు? అంటే ఫస్ట్ అంటే నేను స్టాక్ మార్కెట్ అని కాదు, ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టిన అంటాను. స్టాక్ మార్కెటే కావచ్చు, బయట మీకు తెలిసిన ఏదైనా మంచి బిజినెస్సే కావచ్చు, మీ వాళ్ళు ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ చేస్తున్నా అదే కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికే ఇస్తారండి. స్టాక్ మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, హైయెస్ట్ రిటర్న్స్. అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మీకు 20 years CAGR కానీ చూసుకుంటే 7.5 ఉందండి ఇయర్కి. అంతకు మించి గోల్డ్ ఉండదు. ఓకే, గోల్డ్ 7 to 8% మ్యాక్సిమం, అంతకుముందు రాదు. ఓకే, రియల్ ఎస్టేట్ చూసుకుంటే 10 to 12% అండి. అయితే రియల్ ఎస్టేట్ కూడా ఎలా చూసుకోవాలి అంటే, మనం ఎవరో ఏదో చెప్తే కొనడం అవి కాకుండా మనం ఓన్గా వెళ్ళి ఐడెంటిఫై చేసి 2015 to 20 గోల్డెన్ పీరియడ్ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అద్భుతంగా తెలంగాణలో అద్భుతంగా పెరిగిందని. ఇంకెక్కడ పెరగలేదుగా మీకు, బెంగళూరులో పెరగలేదు కదా, లేకపోతే వేరే చోట పెరగలేదు కదా. తెలంగాణలోనే పెరిగింది, వేరే చోట పెరగలేదు. తెలంగాణలో మాత్రమే ఆ విధంగా నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇక్కడ నెక్స్ట్ 5 ఏళ్ళు బాగుండొచ్చు, అట్లా మారుతూ ఉంటాయి డైనమిక్స్. బట్ ఓవరాల్గా ఎక్కువ రిటర్న్స్ ఎక్కువగా వచ్చేది అంటే అసెట్ క్లాసెస్లో గ్లోబల్గా ప్రూవెన్ చెప్తున్నాను, ఫస్ట్ స్టాక్ మార్కెట్ అవుతుందండి. దాని తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ రావచ్చు. గోల్డ్ అనేది సేఫ్, లాస్ట్ ఉంటుంది, పోవడం ఉండదు. ఖచ్చితంగా అందులో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోవు, గ్యారంటీగా పోవు. బట్ అదే చెప్పాను కదా, 7 to 8% రిటర్న్స్ మనం గోల్డ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ ఒకటి, ఇప్పుడు అదానీ స్టాక్స్ పెద్ద చంక్ ఆఫ్ స్టాక్స్, వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్? అంటే మోడీ వస్తే మళ్ళీ వాటికి తిరిగి ఉండదు, 5 సంవత్సరాలు అనుకుంటారు. మోడీ రాలేదు, మోడీ వచ్చారు బట్ పూర్తి స్థాయి మెజార్టీతో రాలేదు. ఎట్లా ఉండాలి అదానీ స్టాక్స్ అన్నిటి మీద? ఓవరాల్గా మళ్ళీ బై చేయొచ్చా ఫ్రెష్గా, లేకపోతే ఎగ్జిట్ కావాలా? అంటే అదానీ స్టాక్స్ మీద నేను అంత కామెంట్ అయితే చేయనండి. అంటే నేనైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో పెరగొచ్చేమో, పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు. బట్ అటువంటి రిస్కులు నేనైతే ఎవరికి తీసుకోమని చెప్పను. ఆల్రెడీ వాళ్ళు
కొనేసి పెరుగుతాయండి. అంటే మనం వద్దన్నా కూడా పెరుగుతాయి. దానికి కారణాలు మీకు తెలిసిందే, రకరకాల కారణాలు ఉంటాయి. సో నాట్ ఫండమెంటల్స్ అంటే అసలు బాగా లేవు అనేది అక్కడ సమస్య కాదు. అసలు అక్కడ కొన్ని అయితే మనం బయటికి చెప్పలేము. అంటే ఏం లేకుండా కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అనమాట. అటువంటి స్టాక్స్ మనకి మనం దూరంగా ఉండడం అనేది మంచిది. ఏమన్నా ఉంటే ఒకవేళ ఉన్న వాటిట్లో ఏదంటే లైక్ అదాని పవర్ ఒకటి పర్లేదు, అదాని పోర్ట్స్ అటువంటి వాటిలో పర్లేదండి. కాకపోతే ఓవరాల్ బిజినెస్ అంటే గ్రూప్ పరంగా ఎలా ఉంటుందంటే గ్రూప్ మొత్తం ఇబ్బందులో పడితే మంచి బిజినెస్లు కూడా పోతాయి. గ్రూప్ పరంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయనుకోండి, అంటే అదానికి ఇప్పుడు వస్తాయి నేను అంటలేదు, బట్ ఫైనాన్షియల్ అంటే ఆ గ్రూప్ ముందుకు వెళ్ళాలంటే ప్రతి నెల వాళ్ళకి కొన్ని వేల కోట్లు కావాలండి. అది ఇంపార్టెంట్. ఫండ్ రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా అఫ్కోర్స్ ఇవి గవర్నమెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయినా నేనైతే కాషియస్గానే ఉండమని చెప్తాను. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే 2019 నుంచి 24 వరకు ఏదైతే గ్రోత్ రేట్ ఉందో అదే గ్రోత్ రేట్ స్టాక్స్లో కానీ లేకపోతే ఇండెక్స్లో కానీ ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఉండొచ్చా? అంతకంటే ఎక్కువ ఉండొచ్చా, తక్కువ ఉండొచ్చా, ఎట్లా? అంటే ఒక బ్రేక్ అయితే కొంచెం ఉంటుందండి ఇక్కడ మధ్యలో. ఇంకా నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళే ముందు ఒక ఇండెక్స్ పరంగా బ్రేక్ ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఒక బ్రేక్ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో ఒక బ్రేక్ 1.5 ఇయర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇండెక్స్ పరంగా ఓవరాల్గా నేను పాజిటివ్గా ఉన్నాను. ఇండెక్స్ ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్ళడం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాటిట్లోనే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎక్స్పెన్సివ్ స్టాక్ ఉంటే ఎగ్జిట్ తీసుకోవాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, వెల్త్ క్రియేట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు. సో మొత్తానికి ఒకటి క్లారిటీగా చెప్తున్నారు, ఈ టర్మ్లో ఖచ్చితంగా ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడం ఖాయం. స్టాక్ మార్కెట్ పరంగా పెద్దగా ఇండెక్స్లో క్రాష్ ఉండకపోవచ్చు, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఫండమెంటల్స్ లేని స్టాక్స్ పెద్ద ఎత్తున పడిపోవడం ఖాయమని శేషు చెప్తున్నారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఈజ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్తో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితులు అని ఆయన చెప్తున్నారు. ఇది అనలిస్ట్ శేషుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.